గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమ సమస్యల పరిష్కారం కోరుతూ గుడివాడ ఎమ్మెల్యే రాముకి వినతి పత్రం అందించిన ఉద్యోగ జేఏసీ. ఉద్యోగ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్న ఎమ్మెల్యే. ఆర్థిక పరిస్థితి మెరుగైతే ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే రాము. ఓటర్ జాబితా సవరణపై బూత్ స్థాయి అధికారులతో సమీక్షించిన కలెక్టర్ బాలాజీ. సవరణ పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించిన కలెక్టర్. నిర్ణీత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసిన కలెక్టర్. కైకలూరులో కూటమి నాయకుడు బీఎస్ఆర్ జన్మదినం సందర్భంగా ఉచిత వైద్య రక్తదాన శిబిరాలు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు ప్రారంభం. జేబీఎం ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా విద్యార్థులకు నగదు పురస్కార కార్యక్రమం. 33 మంది ఎస్సీ విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించిన ఎమ్మెల్యే వెంకటరాము. చదువులతోనే సామాజిక ఎదుగుదల అన్న ఎమ్మెల్యే. గుడివాడలో సిటీ కేబుల్ ఛానల్ ఏర్పడి 31 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రేక్షకులు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. సిటీ కేబుల్ ఛానల్ ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ తో ముందుకు సాగుతుంది. అన్ని వయసుల వారికి అభిరుచులకు తగ్గట్టు సిటీ కేబుల్, సిటీ హెచ్డి, సిటీ మ్యూజిక్, సిటీ గోల్డ్, సిటీ సరిగమ ఇలా అనేక ఉప ఛానల్స్ ద్వారా వినోద కార్యక్రమాలను అందిస్తుంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు స్థానిక వార్తలు, పట్టణంలో జరిగే పరిణామాలను ప్రజలకు అతి త్వరగా చేరువ చేస్తుంది. మరియు యువతి యువకులు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తుంది. గుడివాడ సిటీ కేబుల్ మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ చెందుతూ ప్రేక్షకులకు నాణ్యమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ప్రేక్షకుల ఆశీస్సులతో రానున్న రోజుల్లో కూడా మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ముందుకు సాగుతుందని సిటీ కేబుల్ మేనేజ్మెంట్ గుడివాడ తెలియజేస్తుంది. అలాంటిది ప్రేమిస్తే మాట్లాడొద్దు, ఫ్రెండ్షిప్ ఏమొద్దు, ఇలాంటి విద్యార్థి పెట్టుకోండి, ఏమొద్దు ఆలోచించుకో. వాడి లైఫ్ లో పిల్ల ఉద్యోగులే ప్రభుత్వానికి వెన్నెముక అని గుడివాడ ఎమ్మెల్యే వెంకటరాము పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలంటే ఉద్యోగ వర్గం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఉద్ఘాటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులకు తమ సమస్యల వినతి పత్రాలు అందించే కార్యక్రమంలో భాగంగా గుడివాడ జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ జిల్లా చైర్మన్ ఆకూరి శ్రీనివాస్, గుడివాడ చైర్మన్ కేపీ రావు, జేఏసీ నాయకులు ఎమ్మెల్యే వెంకటరాముకు వేదిక కార్యాలయంలో మంగళవారం ఉదయం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సమస్యల్ని జేఏసీ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సావధానంగా విన్న ఎమ్మెల్యే రాము సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ఉద్యోగ వర్గాలకు ప్రభుత్వం చేసిన మంచిని కూడా పట్టించుకోవాలని చెప్పగా ప్రభుత్వం అనేక సమస్యలు పరిష్కరించిందని, ఆ విషయంలో తమకు ఎటువంటి ఫిర్యాదులు లేవని జేఏసీ నాయకులు తెలిపారు. కాకపోతే కొన్ని ప్రధాన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, వాటి పరిష్కారం కోసమే తమ విజ్ఞప్తి అని జేఏసీ నాయకులు చెప్పడంతో ఆర్థిక పరిస్థితి మెరుగైతే ఉద్యోగ వర్గాల సమస్యల్ని ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని ఎమ్మెల్యే రాము తెలిపారు. జేఏసీ నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, క్లాస్ 4 ఉద్యోగులు, ఆర్టీసీ తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు ఎమ్మెల్యే రామును కలిసిన వారిలో ఉన్నారు. ఓకే.
అన్ని కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలకు అలాగే మినిస్టర్లకు కూడా మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా టీఆర్సీ కమిటీ వేయాలని, అలాగే డిఏసి మా పెండింగ్ డిఏ 4 డిఏలు ఇవ్వాలని, అలాగే సరెండర్లు కూడా మాకు ఎప్పుడో కనీసం 4 సంవత్సరాల నుంచి 4 దఫాలుగా సరెండర్ అయిపోయింది. దానివల్ల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక చాలా మనోవేదనకు గురవుతున్నారు. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు గుడివాడ ఎమ్మెల్యే గారు వెనుగల రాము గారిని కలిసి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తానని చెప్పారు. వారికి కూడా మా ఎంపీ ఏం చేస్తే పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం మరి ఈ విషయాల మీద సానుకూలంగా స్పందించబోయిన పక్షంలో ఏపీ జేఏసీ పక్షాన ఉద్యమం బాట పట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా మరి గుడివాడ తాలూకా యూనిట్కి వచ్చి ఈరోజు గుడివాడ తాలూకా యూనిట్లో ఉన్న కార్యవర్గ సభ్యులు అలాగే జేఏసీ నాయకులందరూ కలిసి మన శాసనసభ్యులను కలిసి వారి యొక్క సమస్యల మీద ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చాం. తదుపరి కార్యక్రమం కూడా మేము త్వరలో ప్రకటిస్తాం. ఏపీ జేఏసీ గుడివాడ యూనిట్ అలాగే ఏపీ జేఏసీ కృష్ణా జిల్లా తరఫున స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వెనిగండ్ల రాము గారిని కలిసి ఉద్యోగుల సమస్యలపై జేఏసీ తరఫున ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగులకు కానీ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి కానీ అందరికీ సంబంధించిన పిఆర్సీ అనేది చాలా లేట్ అయింది. తర్వాత పిఆర్సీ కూడా కమిటీ వేసుకునే సమయం ఆసన్నమైనా సరే ముందు పిఆర్సీకి ఇంకా కమిటీ వేయలేదు. అలాగే ఐఆర్ ప్రకటించాలి. అలాగే పాత బకాయిల్లో సరెండర్ లీవ్లు డిఏలు 4 డిఏలు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అలాగే ఉద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి, ఆర్థికపరమైన ఆర్థికేతరమైనవి కూడా. అలాగే సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కూడా 4 నేషనల్ ఇంక్రిమెంట్లు పెండింగ్ ఉన్నాయి. అన్ని విషయాల్లో కూడా ఆ ఉద్యోగుల యొక్క ఆర్థికపరమైన అవసరాలు చాలా వరకు తీర్చవలసి ఉంది ప్రభుత్వం. ఈ సందర్భంగా అవసరాలన్నీ కూడా బకాయిలన్నీ కూడా తీర్చాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అలాగే జిల్లా కలెక్టర్ల వారికి మెమరాండమ్స్ ఏపీ జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు అక్కడ స్థానిక శాసనసభ్యులు కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలన్నీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేస్తుందని ఆశిస్తుంది. ఏ శాఖలోనైనా ఉన్నటువంటి ఉద్యోగులకి మరి ఆర్థికపరమైన అంశాలు చాలా ముఖ్యమైనవి. మరి వాటి గురించి వాళ్ళ గుడివాడ జేఏసీ పక్షాన స్థానిక ఎమ్మెల్యే గారు వెనిగండ్ల రాము గారిని కలిసి మరి గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు చెల్లించవలసిందిగా, అలాగే పిఆర్సీ టైం దాటిపోయింది, అలాగే కొత్త పిఆర్సీ వేయాల్సిందిగా, పిఆర్సీ వేసేలోపు ఐఆర్ అనౌన్స్ చేయవలసిందిగా కోరుతూ ప్రకటన జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు స్థానికంగా స్పందించారు. ఈ విషయాన్ని మరి సీఎం గారి దృష్టి తీసుకెళ్తామని చెప్పారు. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు స్థానికంగా ఉన్న ఎన్జిఓ హోం సభ్యులు, పెన్షనర్సు, కార్మికులు, టీచర్సు అందరి నాయకత్వంలో జేఏసీగా ఏర్పడి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు వెనిగండ్ల రాము గారికి మన డిమాండ్ల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ జేఏసీలో పెన్షనర్స్ కూడా కీలకంగా ఉన్నారు. వారికి గతంలో మరి ఉన్న ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 ఏళ్ళు దాటంగానే 10% ఇచ్చేవాళ్ళు. మరి దాన్ని కోత పెట్టి గత ప్రభుత్వంలో ఇప్పుడు 7%కే చేశారు. మరి చాలా అన్యాయం. ఒక్కొక్క పెన్షనర్స్కి సంవత్సరానికి కొన్ని వేలాది రూపాయలు నష్టపోయే పరిస్థితి కూడా ఉంది. అట్లాగే హెల్త్ కార్డుల విషయంలో కూడా హాస్పిటల్స్కి వెళ్తే మా హెల్త్ కార్డ్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి ముందు డబ్బు కట్టండి, తర్వాత వైద్యం చేయించుకోండి అనే పరిస్థితి కూడా ఉంది. మరి మా దగ్గర గవర్నమెంట్ ప్రతి నెలా కూడా 300 రూపాయలు హెల్త్ కోసం ఆ స్కీమ్లో కట్ చేసుకుంటారు. మాకు మరి ప్రభుత్వ పరంగా ఫ్రీ మెడిసిన్ అందట్లేదు, ఫ్రీ వైద్యం అందట్లేదు. మరి ఈ విషయాలన్నీ కూడా జేఏసీలో భాగంగా మా పెన్షనర్స్ చేర్చడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా డిమాండ్లన్నీ కూడా ఆలకించి సాధ్యమైనంత వరకు త్వరలో ఉద్యమం ఇంకా ముందుకు వెళ్లకుండా ఈ స్థాయిలోనే దాన్ని పరిష్కరిస్తే చాలా గౌరవంగా, అందరికీ గౌరవంగా ఉంటుందనే విషయం చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా తాలూకా జేఏసీ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పకడ్బందీగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బూత్ స్థాయి అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో జిల్లా పరిధిలో జరుగుతున్నటువంటి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా తక్కువ పురోగతి నమోదైన బిఎల్ఓలతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. పనుల పురోగతి మందగించడానికి గల కారణాలు, ఎదురవుతున్న సమస్యలు ఏమిటో అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన సూచన చేశారు. అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి అని చెప్తామంటే ఇప్పుడు వాస్తవంగా ఎన్యూమరేషన్ ఫారం కలెక్షన్ పైనే టోటల్ దృష్టి పెట్టాం. యాక్చువల్లీ
ఇప్పుడు అలా చూస్తే మన జిల్లాలో బాగా జరిగినట్టే. అయినా కూడాను నా దృష్టిలో ఎప్పుడు కూడాను మనము ఒక్కరికి కూడాను అసౌకర్యం కలగకూడదు అనే ఉద్దేశంతో ఆలోచిస్తాను నేను. ఈ దిశలో మనం చేస్తే దయచేసి అందరూ కూడాను కొంచెం ప్రజలు కూడా సహకారం అందిస్తే వేగవంతంగా అవుతుంది, తొందరగా. మనకందరికీ తెలిసినట్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎలక్టరల్ రోల్ ఓటర్ లిస్ట్ ఏముంటుంది దాన్ని సమూలంగా పునశ్చేతన చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఈ కార్యక్రమంలో భాగంగా మీ ఇంటికి బిఎల్ఓలు వచ్చి ఎన్యూమరేషన్ ఫారమ్స్ అందజేస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారం అందజేసిన తర్వాత ఆ ఎన్యూమరేషన్ ఫారం ని నింపి దాన్ని బిఎల్ఓకి తిరిగి ఇవ్వాల్సిందే అవసరం ఉంది. మేము క్షేత్రస్థాయిలో విజిట్ చేసినప్పుడు నా దృష్టికి వచ్చింది ఏమంటే చాలా మంది ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్నా కూడాను నింపడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు, రిటర్న్ చేయడం డిలే అవుతుంది అనేది దృష్టికి వచ్చింది. నా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ఎన్యూమరేషన్ ఫారం ని వెంటనే మీ బిఎల్ఓకి అందజేయండి. మనకు టైం చాలా తక్కువ ఉంది. మనకు ఈ 14వ తేదీ వరకు లోపలే మనం అన్ని ఎన్యూమరేషన్ ఫారం ఆన్లైన్ లో డిజిటైజ్ చేయాలి కనుక నేను మీ అందరినీ కోరుకుంటున్నాను, వెంటనే మీకు ఆల్రెడీ అందిన ఎన్యూమరేషన్ ఫారం ని రిటర్న్ చేయండి. ఇంకా ఎవరైనా అంటే కొన్ని కారణాల వల్ల ఎన్యూమరేషన్ ఫారం నాకు అందలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీ బిఎల్ఓని వెంటనే సంప్రదించి ఎన్యూమరేషన్ ఫారం తీసుకోవచ్చు. ఎన్యూమరేషన్ ఫారము మీరు బిఎల్ఓ ఎవరు అని మీరు కనుక్కోవాలి అంటే మనకు ఈ voters.eci.gov.in వెబ్సైట్ మరి ఈసీఐ నెట్ యాప్ ఈ రెండులో కూడాను బుక్ అ కాల్ విత్ బిఎల్ఓ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు దాంట్లో మీ రిక్వెస్ట్ రేస్ చేస్తే మీ బిఎల్ఓనే మీకు ఫోన్ చేసి మీకు ఏమైనా అవసరం అంటే ఫారం అందలేదు అని ఉండొచ్చు, లేదా మీరు ఆల్రెడీ ఇచ్చిన ఫారం మిస్ అయి ఉండొచ్చు, లేదా మీరు రాసేది ఎలాగా అని తెలియకపోవచ్చు, ఇలాంటిది మీకు ఏం సపోర్ట్ కావాలి అన్నా కూడా బిఎల్ఓ ద్వారా అందజేస్తాము. మళ్ళీ మన ప్రతి కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ లో మేము ఆల్రెడీ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాము. ఆ హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్స్ కూడా ఇప్పుడు నేను మీడియా మిత్రులందరికీ కూడా షేర్ చేస్తున్నాను. ఆ హెల్ప్ డెస్క్ ఫోన్ చేసినా మీకున్న సందేహాలు డౌట్లు అన్నీ కూడా నివారించబడతాయి. కొంతమంది ఓటర్లు కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళు స్వంతంగా మీరే ఆన్లైన్ లో ఎన్యూమరేషన్ ఫారం మీకు సంబంధించింది ఫిలప్ చేస్తాను ఎవరు అన్నా కూడాను దానికి కూడా వెసులుబాటు ఇచ్చింది ఎన్నికల సంఘం. voters.eci.gov.in లో మీ ఎపిక్ కార్డ్ ఏముంటుంది ఆ నంబర్ వేసి మీరు సబ్మిట్ చేసేదానికి కూడా వీలుంటుంది. ఇన్ని అవకాశాలు సిటిజన్స్ అందరికీ ఉంది. చాలా ఫేర్ గా ప్రతి ఒక్క అర్హుడిని కూడాను ఒక్క అర్హుడికి కూడాను ఓటు లేకుండా ఉండకూడదు అనే ఒక ధ్యేయంతో ఆ దిశలో ఎన్నికల సంఘం పనిచేస్తుంది. కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా సహకరించాలి అని కోరుకుంటున్నాను. కాయకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మంగళవారం మండవల్లి మండలం లోకుముడి గ్రామంలోని గరువు వద్ద ప్రముఖ వ్యాపారవేత్త ఎన్డీఏ నాయకులు బూరుబోయిన శ్రీనివాసరావు బిఎస్ఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం, స్వచ్ఛంద రక్తదాన శిబిరాల్ని ప్రారంభించారు. బిఎస్ఆర్ ఆర్థిక సౌజన్యంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు అట్లూరి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడారు. బిఎస్ఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజులో హంగులతో కాకుండా 10 మందికి ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు, ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్నా ఏంటన్నా పట్టుకో ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, విలేకరులు కైకూరులో ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించాలి, బయటికి కనపడకూడదు, ఎక్కడ డంపింగ్ యార్డ్ పెడదాం, ప్రభుత్వం చేస్తుంది. కానీ ఏ కాలంలో చూసినా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా నష్టం. మీరు మానవతా వాళ్ళు ఆ ప్లాస్టిక్ వ్యర్థాలకి వ్యతిరేకంగా నేను ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కూడా రమ్మంటాను. ఒకసారి చేసి కైకూరులో ఈ డస్ట్బిన్లు కనపడకుండా నేను 4 చోట్ల
ఒక క్లోజ్డ్ ఎన్క్లోజర్ టౌన్ హాల్ దగ్గర, హాస్పిటల్ దగ్గర, అలాగే బస్ స్టాండ్ దగ్గర క్లోజ్డ్ ఎన్క్లోజర్ పెట్టేస్తాను. ఈ అందులో వేసుకుని అక్కడి నుంచి రిక్షాలను, ట్రాక్టర్లు తీసుకొని డంపింగ్ యార్డ్ కట్టారు. బయటికి కనపడితే అది మంచి సిగ్నల్ కాదు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమం కాబట్టి దీంట్లో మనం బ్యూటిఫికేషన్ ఆఫ్ కైట్లూరు ఒక కార్యక్రమం తీసుకుని అందరూ ఇవాళ మనం చేసే కార్యక్రమం మంచిదైతే, చేసే మనుషుల మీద నమ్మకం ఉంటే దాతలకి కొదవలేదు. ఎవరంటే చేస్తారు. 3 మంది ఉన్నారు, మనం అడగట్లా, మనం చేసేసి ఉంటున్నాం. వాళ్ళని మనం వెళ్ళి ట్యాప్ చేస్తుంటారు. వాళ్ళని వెళ్ళి ఎవరిని మీరు చేయండి, మీ పేరు పెట్టి చేయండి అంటే ఎవరు ఒక మంచి పనికి పేరు చెప్తే వాళ్ళకి ఒక సన్మానం చేస్తాం, ఆ కార్యక్రమం వాళ్ళకి అప్పచెప్తాం. అలా మనం కైట్లూరుని స్వచ్ఛ కైట్లూరుగా తీసుకుని చేయాలి. తలపల్లి చూస్తే ఎంత కడుపు సంతోషంగా ఉండదు. దాదాపు 7 ఏళ్ళు 2000 రోజుల నుంచి స్వచ్ఛ తలపిల్లలు తెల్లదోన 5 నుంచి 7 దాకా రిటైర్డ్ ఉద్యోగాలు పెద్దాడు మళ్ళా అంటాడు. అందరూ వెళ్ళి వాళ్ళే స్ట్రీట్స్ క్లీన్ చేస్తారు. అందరూ డాక్టర్లు ఉన్నారు, ఆయన హెడ్ డాక్టర్ అండి. వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మానవతా ప్రోత్సాహంతో ఈ జరుగుతున్న మెగా ఉచిత వైద్య శిబిరాన్ని చేసిన వాళ్ళందరికీ ఇలా వైఎస్ఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇలా మంచి పనులు చేయటం మనందరం వాటిని చాలా బాగా వినియోగించుకుంటాం. మనకున్న ఆరోగ్య సమస్యలను తీర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం. వైద్యం అందుబాటులో లేని వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పారు. మంచి స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి మన యొక్క కైట్లూరు నియోజకవర్గంలో మన యొక్క కైట్లూరు దత్తాశ్రమం నందు ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపులో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ 2D ఎకో, ఈసీజీ, రక్త పరీక్షలు, ఎక్స్రే, డయాబెటిక్ టెస్టులు అన్నీ కూడా చేసి అందరూ ప్రముఖ వైద్య నిపుణులందరూ కూడా ఈ యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తారు. సమాజంలో పేద కుటుంబాలు ఉన్నత స్థాయికి ఎదగడానికి, సామాజిక మార్పు సాధించడానికి చదివే మార్గమని ఎమ్మెల్యే వెంకన్న రాము స్పష్టం చేశారు. గుడివాడ సత్యనారాయణపురంలోని ఘంటసాల ఫంక్షన్ హాల్లో జై భీమ్ ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు నగదు పురస్కార కార్యక్రమం సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వెంకన్న రాము గుడివాడ పట్టణంలోని మున్సిపల్ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన ఎస్సీ విద్యార్థులకు ఎమ్మెల్యే రాము సొసైటీ తరపున నగదు పురస్కారం అందించారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కాకుల భస్మాకరావు నేడు సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన 33 మంది ఎస్సీ విద్యార్థులకు నగదు పురస్కారం అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక స్టేట్ ఎస్పీ డెక్కా కిషోర్ బాబు, ఐపీఎస్ అధికారి గెడ్డం శేఖర్ బాబు, జైభీం వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, పలువురు ప్రముఖులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తిరువేదల రవికుమార్ వీళ్ళిద్దరూ రెడీగా ఉండాలి. సంజన జ్యోతి, తర్వాత భూపతి మధురము కూడా రెడీగా ఉండాలి. అమ్మ అద్దంకి హెవెన్ కూడా రెడీగా ఉండాలి. నేను ఇచ్చే సలహా మీకు ఇదొకటే, మీరు ఏది చేద్దాం అనుకున్నా కానీ హ్యాపీగా ఉండాలి, చేసే పనిలో ఎంజాయ్ చేయటం అనేది నేర్చుకోవాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తుంటూ, ఇలాగే అనేక రకాల మీకు లైఫ్ మీకు లైఫ్ చాలా ఛాలెంజెస్ ఇస్తుంది. మీకు ప్రతిసారి ఏదైనా కానీ లైఫ్ కంటే ముఖ్యం కాదు, గెలవచ్చు ఓడిపోవచ్చు, ప్రతిసారి గెలవాల్సిందే అనేది మంచి పద్ధతి. చేయగలిగితే గెలవలేనప్పుడు డేలా మాత్రం పడద్దు. ఎప్పుడైనా కానీ మనం విజయం సాధించడానికి ఇంకా బోల్డంత అవకాశం ఉందనేది మీరు గుర్తుపెట్టుకోమని చెప్పేసి తెలియజేస్తాం. ఈ టెన్షన్లో, ఈ హడావుడిలో అందరికీ మీరందరూ కూడా చాలా అద్భుతమైన, అంటే ఇప్పుడు
ప్రైవేట్ స్కూల్లో ఉండే ఒత్తిళ్ళన్నింటినీ వాళ్ళందరూ ఒత్తిడిలో చదువుకుంటూ చేసుకొస్తే మీరు గవర్నమెంట్ స్కూల్స్లోనూ ఈ స్కూల్స్లోనూ ఎయిడెడ్ స్కూల్స్లోనూ చక్కటి సొంతగా చదువుకుని ప్రతిభ కనపరిచి మీరంతా ముందుకు వచ్చిన వ్యక్తులు. మీకు ఆ స్పెషాలిటీ మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి దానిలోనూ సాధించిన ప్రతి విజయంలోనూ ఒక 5 గొప్ప విషయాలు మనం ఎప్పటికప్పుడు మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అది కూడా మనకి ఇంకా ఫర్దర్ మన జర్నీకి కూడా చాలా పనికొస్తుందని చెప్పేసి తెలియజేస్తారు. కిడ్స్ మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, మీ పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే హ్యాపీనెస్ వాళ్ళకి ఇచ్చుకుంటా ఇందాక పెద్దలు చెప్పినట్టుగానే అదే హ్యాపీనెస్ జీవితంలో ఎప్పుడూ వాళ్ళకి ఇవ్వాలి అనేది మాత్రం గుర్తుపెట్టుకుని వాళ్ళేమి ఇచ్చారు మీకు ఇప్పుడు 10th క్లాస్ వరకు బాగానే ఉంటుంది, తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన కాడి నుంచి వాళ్ళేం మాకు ఇచ్చారు అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళు జన్మనిచ్చారంతవరకు మీకు చదువు చెప్పారు, చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు గుర్తుపెట్టుకుని మీ హ్యాపీనెస్ వాళ్ళ మొహంలో చిరునవ్వులు ఎప్పుడూ తగ్గకుండా ఉండాలని చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ 64వ పుట్టినరోజు మరియు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని గుడివాడ ఎంఆర్పీఎస్ నాయకుడు తాళూరి ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గుడివాడ నియోజకవర్గ పరిశీలకుడు కొల్లూరి బజ్వా మాదిగ పాల్గొని కేక్ కట్ చేసి ఎంఆర్పీఎస్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు వేసుపోగు ఇమాన్యుయల్, దొండపాటి మహేష్, గూడూరి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. మహాజననేత మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ అన్న గారు 1994 జూలై 7వ తారీఖున స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్కి 32వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ అన్న గారి 64వ పుట్టినరోజు శుభాకాంక్షలు గుడివాడ నియోజక ప్రజానికానికి తెలియజేయడం జరుగుతుంది. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ కోసం 94 జూలై 7వ తారీఖున మహాజననేత మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి అంబేద్కర్ సాధించినటువంటి 15% రిజర్వేషన్లను ఎస్సీలో ఉన్న జనాభా తమాషా ప్రకారంగా ఎవరి వాటా వాళ్ళకి పంచాలనే ఒక గొప్ప నిర్ణయంతో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని 20 మంది నూనె మీసాల యువకులతో మొదలుపెట్టినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకురావడానికి కానీ ప్రజా పోరాటాల్లో కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అందడంలో కానీ మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు అనేక పోరాటాలు చేశారు. ఈ మాదిగ జాతికి 94 ముందు కులం పేరు చెప్పుకోవడానికి కానీ ఎక్కడన్నా 10 మందిలో కుల సమూహమైనటువంటి మీటింగులు పెట్టుకోవడానికి కానీ కులం పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వెళ్ళడానికి అటువంటి పరిస్థితి లేనటువంటిది. కారణం ఏమిటంటే మా జాతిని ఒక అంటరాని జాతిగా ఈ జాతి పేరు చెప్పుకుంటే అవమానిస్తారేమో, ఎగతాళి చేస్తారేమో, షేమ్గా ఫీల్ అవుతారేమో, అందుకనే మేము క్రైస్తవులం అని ఇంకోటి అని చెప్పుకునేవాళ్ళం. కానీ మా అన్న మందకృష్ణ మాదిగ గారు ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి ఈ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి పాదయాత్ర మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరిగింది. మొట్టమొదటి సైకిల్ యాత్ర ఎంఆర్పిఎస్ ఈ తెలుగు గడ్డ మీద మొదలుపెట్టింది. రథయాత్ర ఎంఆర్పిఎస్ మొదలుపెట్టింది. ఏ జాతి అయితే తన పేరు చెప్పుకోలేదో అదే జాతి కొన్ని రాజకీయ పార్టీలకి, కొన్ని కులాలకి ఒక మార్గదర్శకంగా నిలబడిందంటే మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి పోరాటమే. ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం మరియు మా నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి
జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జాతికి ఒక హీరోలాగా మాదిగ జాతికి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఈ సమాజంలో ఎలాంటి అన్యాయాలకి గురైన వెంటనే ప్రభుత్వంతో పోరాడి వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు మందాకృష్ణ మాదిగ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడం జరుగుతుంది. ఆ రోజు 1994 జూలై 7 ఇదే రోజున ఆయన 20 మందితో ఎంఆర్పిఎస్ని స్థాపించి ఈరోజు కొన్ని వేల మంది ఎంఆర్పిఎస్ నాయకుల్ని గ్రామాన నాయకుల్ని తయారు చేసి జాతికి అన్యాయం జరిగితే వెంటనే ఈ నాయకులు ప్రభుత్వంతో వ్యవస్థలతో పోరాడి ఆ జాతికి న్యాయం చేసే విధంగా ఈరోజు మా ఎంఆర్పిఎస్ పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంఆర్పిఎస్ స్థాపించి 32 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆ వార్షికోత్సవంలో భాగంగా ఇంకోటి మన ప్రీతమ నాయకుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఎంఆర్పిఎస్ యువత ద్వారా ఇంత ఇదిగా జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి నిండు వందనాలు. ఈ ఎంఆర్పిఎస్ పుట్టి ఎంతగానో దళితుల పట్ల ఉద్యమం చేసి ఎంతగానో దళితులు అని చెప్పుకుంటా గర్వకారంగా నిలిపిన మా మందాకృష్ణ మాదిగ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుడివాడ నియోజకవర్గంలో సాగునీటి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, ఇరిగేషన్ అధికారులు, రైతులతో గుడివాడ ఎమ్మెల్యే రాము సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఎమ్మెల్యే రాము పలు సూచనలు చేశారు. ప్రధానంగా రైతులు గ్రామాల వారీగా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. రైతాంగం లేవనెత్తిన సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని, చిన్నపాటి సమస్యల్ని డీసీ కమిటీలు పరిష్కరించాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా రైతాంగానికి సాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ డిఈ భారత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవికుమార్, డీసీ చైర్మన్లు, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అట్లా అని వర్ష వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆపేస్తాం. ఇక్కడ ఆపేస్తే ఈ మధ్యలో ఉన్నాయండి. కడుపుకొని మీరు ఒకసారి ఆర్డర్ పోల్గా ఇల్లు అసలు లేవండి మాకెంతకాలం ఉంటారండి. తర్వాత గొడ్ల వాళ్ళని పెట్టినప్పుడు వాళ్ళు వచ్చేస్తారండి. మొత్తం నేను గట్టుకెళ్ళాను. నేను గట్టుకునేప్పుడు వాళ్ళ కింద వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళు గట్టుకెళ్ళారు అనుకుంటారు. నేను ఎవరికి చేయను వేస్ట్. మొదటి నుంచి చెప్తున్నా. టైం టేబుల్ అయింది, టైం టేబుల్ అయింది. ఒక్కళ్ళు వరకు చెప్పండి వచ్చేది అందరూ వాటర్ కూడా మనకి కొలిచిన తర్వాత ఎఫిషియన్సీ ఉంది. నాగర ఉంది, నాగర సాగర్ సాగర్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్ రావాల్సింది. ఓకే, ఇది క్లారిటీలో ఉండి చేయండి. మాకు రేపటి సాయంత్రం మేము టైం టేబుల్ వేసి కనీసం 3,000 లేకపోతే మేము టైం టేబుల్ వేయాలి సార్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కనీసం 500 నుంచి 3,000 మధ్యలో ఉండాలి సార్ డిశ్చార్జ్. ఇప్పుడు 5,000 సార్ మన కెపాసిటీ. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో పీక్ టైంలో ఉన్నాం సార్. కనీసం 3,000 మనం తీసుకోగలిగితే సార్ మేము టైం టేబుల్ వేస్తాం. దాని ప్రకారం స్టిక్ అవుట్ అవుతుంది సార్. ఇప్పుడు 2,000లో మనకి 1,600 రిలీజ్ అవుతుంది సార్. ఈ 1,600 క్యూసెక్స్ తో మనకి టైం టేబుల్ వేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం సార్. ఇట్లా చేయాలి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తిగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుండి తప్పిపోకుండా రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి ఏజెంట్లు, ప్రజలు సమిష్టిగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు.
మంగళవారం ఉదయం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి పక్షపాతం లేకుండా పూర్తిగా పారదర్శకంగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ ప్రక్రియపై ఎలాంటి అపోహలు పెట్టుకోదని, సందేహాలు ఉంటే ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా తనను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. ఈరోజు పెరమలూరు నియోజకవర్గానికి సంబంధించి అందరూ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సర్ కార్యక్రమం గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం సర్ కార్యక్రమం బాగా జరుగుతుంది జిల్లాలో. అయినప్పటికీ కూడా మనం ఇప్పుడు తుది దశలో ఉన్నాము కనుక చివరి దశలో ఉన్నాం కనుక ఆ టైంలో మనకు ఎవరైనా ఎన్యూమరేషన్ ఫారం ఇంకా అందలేదు అంటే వాళ్ళు ఎన్యూమరేషన్ ఫారం తీసుకోవడము, లేదు ఎన్యూమరేషన్ ఫారం ఏమైనా ఆల్రెడీ వచ్చి ఉంటే దాన్ని వెంటనే నింపి రిటర్న్ ఇవ్వడానికి అందరూ సహకారం కోరడం జరిగింది. ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏమంటే మీరు ఎన్యూమరేషన్ ఫారం వెంటనే నింపి తిరిగి ఇవ్వండి. ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో కానీ ఎన్యూమరేషన్ ఫారంకు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, అపోహాలు ఉన్నా కూడా మీరు మా హెల్ప్ డెస్క్కి ఫోన్ చేయొచ్చు. అలాగే ఈసీఐ నెట్ యాప్లో కూడా బుక్ అ కాల్ విత్ బిఎల్ఓ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీరు రైజ్ చేస్తే బిఎల్ఓనే మీకు కాల్ చేస్తారు. సో మనం ఎన్నికల సంఘ మార్గదర్శకాల మేరకు సర్ కార్యక్రమాన్ని జరిపించడానికి అన్ని స్టెప్స్ కూడా తీసుకుంటాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణ హత్యకు గురైన నాయ బ్రాహ్మణ క్షవర వృత్తుడు మహేంద్ర కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ లంక రత్నారావు డిమాండ్ చేశారు. మహేంద్ర మృతి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ కాయకలూరు నియోజకవర్గం నాయ బ్రాహ్మణ సంఘం నాయకులు స్థానిక ఏలూరు రోడ్డు నుండి తాలూకా సెంటర్ వరకు నల్ల రిబ్బన్ ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాయకలూరు టౌన్ సిఐ ఏవిఎస్ రామకృష్ణకు వినతి పత్రం అందించారు. నాయ బ్రాహ్మణ క్షౌర వృత్తిధారుడి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ప్రభుత్వ భూమి 2 ఎకరాలు కేటాయించి ఇంటి నివేశన స్థలం మంజూరు చేసి 10 లక్షల రూపాయలని ఎక్స్గ్రేషియాగా మంజూరు చేసి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమ సమస్యల పరిష్కారం కోరుతూ గుడివాడ ఎమ్మెల్యే రాముకి వినతి పత్రం అందించిన ఉద్యోగ జేఏసీ. ఉద్యోగ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్న ఎమ్మెల్యే. ఆర్థిక పరిస్థితి మెరుగైతే ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే రాము. ఓటర్ జాబితా సవరణపై బూత్ స్థాయి అధికారులతో సమీక్షించిన కలెక్టర్ బాలాజీ. సవరణ పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించిన కలెక్టర్. నిర్ణీత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసిన కలెక్టర్. కాయకలూరులో కూటమి నాయకుడు బీఎస్ఆర్ జన్మదిన సందర్భంగా ఉచిత వైద్య రక్తదాన శిబిరాలు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు ప్రారంభం. జేబీఎం ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా విద్యార్థులకు నగదు పురస్కార కార్యక్రమం. 33 మంది ఎస్సీ విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించిన ఎమ్మెల్యే వెంకట రాము. చదువులతోనే సామాజిక ఎదుగుదల అన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.